వాట్ అబౌట్ గోరంట్ల మాధవ్? దేర్ ఈజ్ నాకు చాలామంది ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్కి ఆల్ ఓవర్ ఆస్ట్రేలియా, లండన్, యూకే నుంచి కానీ యుఎస్ నుంచి కానీ నువ్వు బాధపడొద్దు బావా, పోర్న్ సెక్స్లో 3rd ప్లేస్లో ఉన్నాడు గోరంట్ల మాధవ్ అని. మరి ఇలాంటి థింగ్స్ అన్నీ ఉన్నాయండి. సో సో అప్పుడు నేను రియలైజ్ అయ్యాను. అంటే సపోర్ట్ సార్, బ్యాక్ అండ్ బోన్ ఒకళ్ళు ఉన్నారు అంటే అది ఆటోమేటిక్ గా సపోర్ట్ వెళ్తుంది. అంతే అండి, వాళ్ళు ఏది చేసినా నడుస్తుందని. ఇప్పుడు ఇంకోటి కొత్తగా అంతకుముందు లాస్ట్ ఇయర్ వైనాట్ 175 అనే స్లోగన్ పెట్టుకున్నారు వాళ్ళు. 175 సీట్లు మనమే గెలుస్తాం, 175 మనమే ఉంటాం అని చెప్పినప్పుడు వై షుడ్ యూ ఆర్ చేంజింగ్ 90 members? యూ హ్యావ్ నో కాన్ఫిడెన్స్, యూ ఆర్ గెటింగ్ ఏంటి ఇన్సెక్యూర్. మీకు ఇన్సెక్యూర్ ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే మనకి సెక్యూరిటీ లేనప్పుడే ఈ ప్రయోగాలన్నీ వస్తాయి. సో ఇఫ్ ఈ డిడ్ వెరీ గుడ్, ఎందుకు భయపడాలి? ఎందుకు 89-90 మందిని మార్చాలి? సో రిజల్ట్ విల్ కమ్స్ 2024 ఈజ్ చంద్రబాబు జనసేన విల్ ఫార్మ్ గవర్నమెంట్. ఆ రోజు నేను చెప్పాను. ఇప్పుడు మీ ఛానల్ గురించి కూడా చెప్తాను. నేను కూడా ₹1,00,000 మందు సామాన్ తీసుకొచ్చి ఐ విల్ ఎంజాయ్ అట్ అమరావతి దట్ డే. సార్ ఒకటి, ఇప్పుడు మీరు అక్కడ నుంచి బయటకు వచ్చేసారు, వచ్చిన తర్వాత మిమ్మల్ని ట్రీట్ చేసిన వాళ్ళు ఉన్నారు కదా, అంటే తర్వాత చాలా బయటకు వచ్చాయి. అప్పుడు మీరు ఎందుకు అంటే మళ్ళీ దాన్ని ఎందుకు మీరు ఇది నెగిటివ్ అని చెప్పి చూపించలేదు? వదిలేసామండి. ఎందుకంటే వాళ్ళు దేన్నైనా ప్రూవ్ చేయడానికి సమర్థులు. వాళ్ళు సమర్థించుకుంటున్నారు. అందుకే వాళ్ళ దగ్గర ఉన్న ఎమ్మెల్యేస్ అందరూ రాజీనామా చేసి బయటికి వెళ్ళిపోతున్నారు. సో చాలామంది నా వెల్ విషర్స్ కూడా ఏమంటున్నారంటే, ఎందుకులే ఇంకా 1 స్టెప్ బయటకు వచ్చావు నువ్వు, ఇంకా నీ స్టెప్ బయటికి రావడం చాలా మంచిదైంది. నేను వచ్చిన 10వ రోజే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఇంకా 1 by 1 ఒక్కొక్కరు రావడం. రీసెంట్గా రామకృష్ణారెడ్డి గారు రాజీనామా, ఇంకా చాలామంది అండి. ఇప్పుడు ఫిబ్రవరి ఎలక్షన్ రిజల్ట్ డిక్లరేషన్ వచ్చిందంటే ఐ థింక్ మేబీ 60 to 70 MLAs ఫ్రమ్ వైఎస్ఆర్సీపీ ఈ జాయినింగ్ ఇన్ టీడీపీ అండ్ జనసేన రెడీగా ఉన్నారు. ఇప్పుడు ఎందుకంటే మిశ్రమ ప్రభుత్వం, ఇద్దరు సపోర్ట్ ఉంటుంది, మనం డెఫినెట్గా గెలవచ్చు. ఈ దుర్మార్గుడు దగ్గర మనం ఉండేదానికన్నా బయటికి వెళ్ళిపోవటం బెటరు. చాలామంది టికెట్లు మీకు ఇవ్వట్లేదంటే నమస్కారం అండి అంటున్నారు. ఇంకోటి చిన్న లాజిక్ అండి, అది ఎందుకు వీళ్ళు మిస్ అయ్యారో నాకు అర్థమవుతుంది. 90 మందిని మేము మారుస్తున్నాం, కొత్త వాళ్ళకి ఇస్తున్నాం అని అంటే, ఇప్పుడు మీరు రెగ్యులర్గా 2 సార్లు గెలిచారు, మీకు టికెట్ లేదంటే అలాగే అంటే పర్వాలేదు, మా జీవితకాలం మేము జగనన్నతోటే తోడంటారు. లోపల ఏమవుద్దంటే మనకి టికెట్ ఇవ్వట్లేదు, వీడికి ఇచ్చారు టికెట్ కాబట్టి మీరు టీడీపీకి చేసేయండి అంటారు. ఇది జరిగేది చిన్న లాజిక్లోనే. ఆ లాజిక్ ఏముందంటే, మొత్తం ఏపీ మొత్తం ఎప్పుడు ఎలక్షన్ పెడితే అప్పుడు ఓట్ చేయడానికి రెడీగా ఉన్నారు పీపుల్. ఇప్పుడు మొన్న చంద్రబాబు గారు బయటకు వచ్చినప్పుడు October 31st ఆయన మధ్యాహ్నం బయలుదేరాడు రాజమండ్రి నుంచి. November 1st ఎర్లీ అవర్స్ 3 o'clockకి విజయవాడ చేరాడు ఆయన. 10 lakhs అబోవ్ ఉన్నారు, నేను ఉన్న వెనకాల కారులో. 10 lakhs అబోవ్ పీపుల్, మొత్తం ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ రోడ్ల మీద రావటం, వార్తలు ఇవ్వటం. సో మీరు చేసుకున్నారు స్వయంకృత అపరాధం. డెవలప్మెంట్ లేదు, రోడ్స్ లేవు, ఎంప్లాయ్మెంట్ లేదు. ఇప్పుడు కొన్ని లక్షల కోట్ల అప్పు ఉంది ఆంధ్రప్రదేశ్కి. ఇవన్నీ ఇచ్చారు మీరు, ఏది ఉచిత పథకాలని, దానివల్ల ఎవడో బెనిఫిట్ పొందట్లేదండి. ఎక్కడ ఇప్పుడు లిక్కర్ ఎక్కడ చూసినా కూడా ఎవడో డబ్బులు, అది కార్డు లేదు, స్వైప్ లేదు, గూగుల్ పే లేదు, ఏమీ లేవు, క్యాష్ ఓన్లీ. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే స్లోగన్, ప్రతి వైన్ షాప్లో డంప్ చేసి పెట్టారంటండి crores of rupees, ఎవరికైనా వస్తే ఎలక్షన్కి ఇవ్వాలని. కానీ జనాలు కూడా ఏంటంటే డబ్బులు తీసుకుని ఈసారి టీడీపీ జనసేన ఎలియన్స్కి వేస్తారు ఓటు. 135 మీరు రికార్డ్ చేసి పెట్టుకోండి, మళ్ళీ రేపు పొద్దున్న ఇది టెలికాస్ట్ చేయటానికి. 135 seats విత్ 21 MP seats తోటి థంపింగ్ మెజార్టీ తోటి చంద్రబాబు కూటమి, పవన్ కళ్యాణ్ గారి కూటమి విజయం సాధిస్తుంది. ఇది మటుకు డెఫినెట్. ఆ రోజు అడుగుతానండి నేను, నాకు ఏముందనేది ఆ రోజు అడుగుతాను. అప్పుడు ఎవడెవరిని లోపల పంపాలో ఆ రోజు నా దగ్గర రిపోర్ట్స్ అన్ని రెడీగా ఉన్నాయి. దెన్ ఐ విల్ టేక్ ద యాక్షన్ వాట్ దే డిడ్ ఫర్ మీ ఇన్ ఎస్విబిసి. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్. మీరు సపోజ్ మీరు అనుకున్న విధంగా జరిగింది అనుకోండి, అసలు మీ ఫస్ట్ ప్లాన్ ఏంటి? అంటే అసలు ఫర్దర్గా మీరు నెక్స్ట్ స్టెప్ ఏం చేద్దాం? నా స్టెప్ ఒకటే అండి, నేను ఒకటే
నేను ఫార్చునర్ కార్ కొనుక్కొని నేను చైర్మన్ అయ్యాక దాన్ని బోర్డు పెడితే బోర్డు కూడా చూడలేని ఒక అసూయాంతకుడు, ద్వేషి, అలాంటి తిట్లే తిట్టాలి అతన్ని, చైర్మన్ని. దట్ టైం ఇప్పుడున్న అతను కదన్న, అక్కడ ఉన్న చైర్మన్ అతను ప్రీవియస్లీ ఇముడ్చుకోలేకపోయాడు అతను ఒక సైకోలాగా ప్రవర్తించాడు. పైకి మటుకు తెల్లగడ్డం పెట్టుకుని తెల్ల బట్టలు వేసుకుని ఏదో ఏదో నక్క పొడిలాగా తయారైనట్టు బిల్డప్లు ఇచ్చి ఏదో అంతా చూద్దామమ్మా చూద్దాం చేద్దాం అనే హెడ్నాటింగ్లు కొట్టుకుంటూ ఏసీ రూమ్లో ఉండి ఇప్పుడు క్యాస్ట్ గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి మేము కూడా మాట్లాడటానికి మాకు అర్హత ఉంది. ఈస్ట్ వెస్ట్ జిల్లాల్లో అంతా ఎక్కువ కాపులు ఎక్కువ ఉన్న ఏరియాలు అవి. అక్కడ వీడి ఇన్ఛార్జ్ ఏంటండి బొంద, వీడు వచ్చి నువ్వు ఎక్కడో పులివెందల్లోనే ఎక్కడో చేయి నువ్వు ఇన్ఛార్జిగా, వీళ్ళు ఒక రెడ్డి వచ్చి మా మీద ఇన్ఛార్జ్ ఏంటి, అది ఉంది. ప్రజలు చూపిస్తారు ఏంటి అనేది. వర్డిక్ట్ చాలా క్లియర్గా ఉందండి ఏపీలో. 2024 గవర్నమెంట్ విల్ రాక్స్. మిశ్రమ ప్రభుత్వం ఏర్పడుతుంది, అద్భుతంగా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.